మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. బైబుల్ చెప్తుంది, పౌలు తన సేవ పరిచర్యలో దర్బే అనే పట్టణంకు వెళ్ళి సేవ చేశాడు. దర్బే అనే ప్రదేశానికి వెళ్ళాడని, దర్బే అనే స్థలానికి వెళ్ళి దేవుని పరిచర్య చేశాడు. కానీ దానికి ముందు జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఈ ఉదయాన ఈ విషయం విన్నప్పుడు ఎంత ఆదరించబడతారో, ఎంత దేవుడు ఆదరిస్తాడో జాగ్రత్తగా గమనించండి. దర్బే అనే ప్రదేశానికి వెళ్ళి సేవ చేయక మునుపు, ఆ చోట దేవుని వాక్యాన్ని బోధించక మునుపు, ఆ ముందు రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ ముందు రోజు లుస్త్రా అనే ఒక ఊరిలో, ఆ ప్రదేశంలో రాళ్ళు పెట్టి కొట్టి తను చనిపోయాడని చెప్పి తన ఊరు నుంచి బయటకు ఈడ్చుకొని వచ్చి ఎదురేసి వెళ్ళిపోతారు. శ్రమ గుండా వెళ్ళిన సమయము, దర్బేకి వెళ్ళక మునుపు లుస్త్రా శ్రమను ఇచ్చిన స్థలం, శ్రమ ఎంతో శ్రమపడిన స్థలం, చనిపోయాడని చెప్పి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చావును చూసిన స్థలం. ఈరోజు లుస్త్రా నీ జీవితంలో ఉందేమో, చావును చూసిన స్థలమేమో, ఎన్నో విషయాల గుండా వెళ్ళిన స్థలమేమో. ఇక ఇక్కడితో చాలు, లుస్త్రాతో చాలు నీ జీవితం అనుకుంటున్నావేమో. నువ్వు లేదు, నువ్వు దర్బేకి వెళ్ళాలి. నీకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, బలం ఇవ్వబోతున్నాడు. నీవు దర్బేకి అడుగు పెట్టాలని దేవుడు కోరుతున్నాడు. లుస్త్రాలో బైబిల్ చెప్తుంది, లుస్త్రాలో దేవుని శిష్యులందరూ కూడా వచ్చి పౌలు చుట్టూ కూడా మూగారని. ఎప్పుడైతే వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారో, వెళ్ళిపోయిన తర్వాత అదే లుస్త్రాలో ఎవరైతే కొట్టేసి వెళ్ళిపోయారో అందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రజలు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళు చుట్టూ మూగుతారట. ఆ మూగిన తర్వాత బైబిల్ చెప్తుంది ఈ మాట, ఆ మూగిన వారందరూ కూడా ఆయన చుట్టూ మూగగానే ఏం చూస్తుంటారు చెప్పండి? అయ్యో ఎంత బాధ అయిపోయింది, ఇలా అయిపోయింది కాదు, కానీ అయ్యా నీ బిడ్డను నీ చేతులకు అప్పగించున్నా. ఏమో అక్కడ ఏం జరిగిందో, ఏ ప్రార్థన జరిగిందో, ఏం జరిగిందో తెలియదు, కానీ దేవుడు మాత్రం వారు మోగ్గానే బలమైన శక్తిని పౌలుకి ఇచ్చాడు, లేపాడు దేవుడు. అక్కడి నుంచి దెర్బే కావాల్సిన బలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, లుస్త్రాలో బలహీనమైపోయిన నిన్ను, నీ జీవితం అంతా ఇంకా అయిపోయిందన్న నిన్ను, ఇంకా చాలా జీవితం అనుకుంటున్నావు నువ్వు, ఇక లేదు, ఇక ముందుకు అడుగులు వేయను, ఇక్కడతో నా ప్రాణం ఆగిపోయిన పర్వాలేదు అనుకుంటున్నాను. నిన్ను దేవుడు దర్బేకి నడిపించబోతున్నాడు. దేవుడు బలం ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. బలమైన కార్యాలు నీ ద్వారా చేయబోతున్నాడు. లుస్త్రా నుంచి నువ్వు దర్బేకు వెళ్దువుగాక, దేవుని కార్యమును నువ్వు చూచుదువుగాక. సంగమా, ఎంత గొప్ప దేవుడు నీకు తోడున్నప్పుడు నువ్వు అలిసిపోవద్దు. జీవితము ఇక్కడ చాలు, ఇది ముగింపు, ఇక చాలనుకొని ఎప్పుడూ ముందుకు వెళ్ళొద్దు. దేవుడు ఇక ముందుకు నడిపించి తీసుకుని వెళ్తాడు. తన కుమారుడిని ఈ లోకంలో నువ్వు చూడాలి, తన కుమారుడిని నీ దేవుని లేఖనాలను చూడాలి. ఈ లోకంలో అన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఏమో, అయ్యో దేవుని నువ్వు పోగొట్టుకోలేదు కదా, అన్నిటికన్నా సంతోషం ఇచ్చే దేవుని వాక్యం ఎందుకని నువ్వు చూడట్లేదు? ఆ వాక్యం వైపురా, ఆ వాక్యపు బలం వైపురా, ఆ వాక్యం చదవడం ప్రారంభించు. ఆ వాక్యం ఎంత బలం ఇవ్వగలదో, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలదా? అవును, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలదు దేవుని వాక్యం. ఇదిలో నీతో దేవుడు మాట్లాడుతుంది. ఉదయమున దేవుణ్ణి దర్శించి మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, జ్ఞానం ఇవ్వబోతున్నాడు. నీకు సప్లై లేదేమో, ధనము సరిపోవట్లేదేమో, అందరి వైపు చేతులు చాపావు. ఈరోజు ఎవరు ఇవ్వలేని ఒక వ్యక్తి అయిపోయాము, అనాథగా అయిపోయాము. నీకు ఎవరి వైపు చేతులు చాపదు, కానీ దేవుని వైపు నీ స్వరం ఎత్తు, నీ చేతులు ఆయన వైపు చాప. అద్భుతం చేసేవాడు దేవుడు. నేను అడుగుతున్నారో ఈఎంఐ కట్టలేదని చెప్పి అడుగుతూ వేధిస్తున్న వారు అవుతున్నారో వారందరి దగ్గర కూడా దేవుడు నిన్ను కాపాడగలడు. వారందరికీ సరైన జవాబు చెప్పి దేవుడిని కావాల్సిన కూడా సమృద్ధి ఇవ్వాలి. దేవుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దర్బే నువ్వు వెళ్తున్నావు, లుస్త్రా అనే ప్రదేశం నుంచి దర్బే నువ్వు వెళ్తున్నావు. దానికి కావాల్సిన బలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ బలము నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన కాదు. కళ్ళు మూసుకుంటావా? యువతిని గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీకు వందనాలు. నిబిడలో లుస్త్రాలు ఇక చాలు, వారి జీవితం ఇక్కడితో ముగింపు అయిపోయిన బాను, ఇక్కడితో నా జీవితం అంతమైపోయిన బానని చెప్పి ఎంతో బాధపడుతున్నారేమో, అలసిపోయారేమో. లేదు, వారికి దర్బే వెళ్ళడానికి దేవాను బలం ఇచ్చుచున్నందుకు నీకు వందనాలు. వారి జీవితంలో జరిగిన నిరాశ విషయాలు బట్టి వారు కృంగిపోతున్నారేమో, అలసిపోతున్నారేమో. లేదు, దర్బేకి వెళ్ళాలని, అది దేవుని చిత్తమని నీ బిడ్డలకు ప్రయాణం నేర్చుకునే వారుగా చేయండి.
నీ బిడ్డలకి అటు జ్ఞానం ప్రకటించు, దేవుని సమాధానమును ఈ ఉదయం ప్రకటించు. దైవికమైన దేవుని నెమ్మతో నీ బిడ్డలు నింపబడుదుగా ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవికంగా బలముగా మీరు ముందుకెళ్ళాలని, నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయాలని నేను కోరుతున్నాను. నెమ్మది కలిగి ముందుకెళ్ళండి. God bless you. See you tomorrow.